మోస్ట్‌లీ అందరి పిల్లలు ఇలాగే ఉంటారు. మమ్మీ, డ్యాడీ బయటికెళ్తే మమ్మీ నా కోసం ఏదైనా తెస్తది. డ్యాడీ నా కోసం ఏదైనా తెస్తాడని వెయిట్ చేస్తా ఉంటారు పిల్లలు. మనం గూడా అలానే ఆలోచిస్తామనుకోండి, పిల్లలు మన కోసం వెయిట్ జేస్తా ఉంటారు గదా! వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి గానీ, తాగడానికి గానీ, ఏదో ఒకటి తీసుకెళ్ళాలని అనిపిస్తది. ఈరోజు ఒక చిన్న పనుంటే ఇద్దరం కలిసి బయటికెళ్ళామనమాట. అక్కడొస్తుంటే గ్రేప్స్ అయితే కనిపించినాయి. బ్లాక్ గ్రేప్స్‌లో చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని తియ్యగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. అలాగే కొన్నిట్లలో సీడ్స్ ఉంటాయి, కొన్నిట్లలో సీడ్స్ ఉండవనమాట. ఇప్పుడు నేను తీసుకున్నవయితే సీడ్స్ లేవు. ఆల్రెడీ ఫిక్స్ రేట్ అని పెడతాడు. కాకపోతే మనం బేరం ఆడుతా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 పెట్టిండనుకో, రూ. 80కి ఇస్తావా? రూ. 70కి ఇస్తా అని అడుగుతా ఉంటామనమాట. చాలామంది ఏందంటే గ్రేప్స్ తెచ్చేసి అలా నార్మల్‌గా కడిగి పిల్లలకి ఇస్తా ఉంటారు. సో, అట్లా మంచిది కాదు. గ్రేప్స్ తెచ్చి ఒక 10 మినిట్స్ అయితే సోక్ చేసి పెట్టాలి. ఆ వాటర్‌లో పెట్టి ఉప్పు లేదా వెనిగర్ వేసుకొని 10-15 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. దాంట్లో ఉన్న క్రిములు, జెర్మ్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. సో, అప్పుడు ఎంచక్కా పిల్లలకి ఇవ్వొచ్చనమాట. ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎట్లా పడితే అట్లా ఇయ్యకూడదు పిల్లలకి. చేతులారా మనమే వాళ్ళ ఆరోగ్యం పాడు చేసినట్టు అవుతది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.